హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీళ్ళు వచ్చేసి అయితే మేము సేవలకి అయితే వచ్చాం గైస్. మా ఊరు నుంచి అయితే ఇక్కడ పక్క 3 కిలోమీటర్లు అయితే ఒక చెరువు ఉంది గైస్. మా పొలాలకు వచ్చేది పాత పొలాలకి నుంచి నీళ్లు, ఇక్కడ నుంచి అయితే నీళ్ళు అయితే వస్తాయి మా పొలాలకి. ఆ చెరువు కాడ అయితే చేపలు ఉన్నాయి అయితే వచ్చినాం. మా అక్కలు, నేను, మా బావ. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. మేమైతే బండ్ల మీద అయితే వచ్చాము. ఎంత బోర్కు తీసుకున్నారు కదా, అది కూడా బోర్ అగిడిప్పేసి ఇలా డైలీ ఇస్తారు. ఫుల్గా ఉంటాయి. ఉన్నాయి అయిపోయింది. రోజు పడతాను ఉంటాయి అక్కడ. మడుగు నుంచి ఆస్పాక్ ప్యాజెట్ వచ్చిన సిరిత అది కూడా మన కదా. నన్ను వడ్డీకి మళ్ళా बाबा की के पैत रवि सी निक बार की के रोज दिन गो कोन या गिर दे गिरम नड बेकोन इन्नी बार से सुंदर की के ना पेटे ఏనే పిక్తే कोन मामा मलस ने सुनते నీకు బర్ది ఎవడే జన్ వరకల్ రే రా వదినరా ఆగు ఆల్రాని బాబు చెప్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత బాబు పడతారు. అక్కడ ఉసికితేనే చాలు దే దిగత్క దుబ్బేనాల బా మామూలు గీల్ ఆగే బాబాయ్ ఏడు బాబా లాగాయి కొద్ది లాగా ఈకి మీరు వస్తే బా పొర్రే మీరు వస్తే ఈకి వస్తాను మున్నటికి ఈ తిన్న వస్తే అలా తిన్న ఈకి వస్తే అక్కడ పీచ్ మీరు కగ్గేసుకుంది. అది బాగానే వచ్చినాయి బా ఈసారి.
ఇది సేమ్ ఏదమ్మా వాళ్ళిద్దరిని ఎక్కడ తీసుకెళ్ళాల్సిన లేపండు అది ఇద్దరు సంబంధించుద్ది కానీ లేపండి మీరే లేపుకోవాలా అదిగో అది అటు ఉరికేది వాళ్ళకి నాకు ఎక్కువ తెలియదు. ఇక్కడ నుంచి మొత్తం లోతే గైస్, లోతులోకి అయితే వెళ్ళిపోవడం అయితే వీడియో అయితే తీయలేకపోయినా, బాగా లోతు అనమాట ఇక్కడ ఎదకొచ్చింది, అందుకే ఇంకా వీడియో అయితే తీయలేదు. తర్వాత ఒడ్డుకి వచ్చాకైతే తీస్తున్నాం. చేపలు అయితే మాకు 2 బకెట్ చేపలు అయితే దొరికినాయి. ఏ చేపలు ఎన్ని దొరికినాయో మీకు కూడా చూపిస్తా చూడండి గైస్. ఎన్నో వద్దిన చేపలు ఈ బకెట్కి అయితే మళ్ళీ సెకండ్కి వచ్చేసింది. అంతకుముందు బకెట్ అయితే నిండిపోయింది అనమాట. ఈ బకెట్ నిండింది ఫస్ట్, ఇది మళ్ళీ బకెట్ సెకండ్కి వచ్చినాయి. అటే సంచులో అయితే పోసినాం, అటేకున్న సంచులో బకెట్ చేపలు ముందుగానే పోసినాం. ఇందులో మా బాబాయ్ అయితే ఒక వల్ల అయితే పాము ఉండింది, పాము అయితే తీశారు మేమే అనమాట. మేము తిరుగుతాను ఉంటే చేపలు వచ్చి వలలో అయితే పడతాయని ఒక ముందుగానే మాకు ఎదురుగా తొక్కుకున్నాం వల్ల. అందులో ఉండింది పాము, సిక్కుబడి మా బాబాయ్ అయితే తీసేది దాన్ని పట్టుకొని అయితే తిరుగుతుండే ఇటు అటు. ఇందులో కూడా చేపలు అయితే కొన్ని పడ్డాయి, వాటిని అయితే మా ఊళ్ళో అయితే దులుపుతున్నారు, కింద పడతాయి. గిచ్చుకుంటాయి చూడ, ఈ పెంకులు గిచ్చుకుంటున్నాయి ఏమో, ఉత్తి కాలుతో తిరుగుతుంటే గిచ్చుకుంటానే ఉన్నాయి. పెంకు ఇంత మూట చాలు ఈ బాత్రమాన బకెట్ ఈ మూట ఎక్కువ తక్కువ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి వీడియోస్ అయితే పెడతా ఉంటాను డైలీ.